ఉన్నా లేకపోయినా ఏమసలు దాని గురించి. నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని మద్యం మత్తులోని నలుగురు యువకులు వీరంగం సృష్టించారు. పాత కక్షల నేపథ్యంలోని హరిజనవాడలోని ఓ ఇంటికి వెళ్లి కత్తితో బెదిరింపులకు పాల్పడిన వారు అనంతరం బస్టాండ్ ప్రాంతంలోని కూడా హంగామా చేశారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోగా వారిపై కూడా దాడి ప్రయత్నానికి ప్రయత్నించినారు యువకులు. అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆదర్శ్, గోవింద్, సుమాంత్, సుశాంత్లపై కేసు నమోదు చేసి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు సిఐ గంగాధర్ తెలిపారు. ఈరోజు ఆత్మకూరు పట్టణంలో మధ్యాహ్నం సుమారు 3-3:30 గంటల సమయంలో ఈ ఆదర్శ్, అట్లానే గోవిందు, సుమంత్, సుశాంత్ అనే నలుగురు యువకులు ఈ బస్టాండ్ దగ్గర ఉన్న మద్యం షాప్ దగ్గర మద్యం సేవిస్తూ ఉన్నారు. ఈ సేవించే క్రమంలో ఆదర్శ్ అనే కుర్రాడు గత 3 నెలల క్రితము ఈ హరిజనవాడలో ఉన్న గడ్డ వెంకటేష్ అన్న అతనితో తాగే దగ్గర స్వల్ప మాట జరుగుతుంది. అది మనసులో పెట్టుకొని ఈ మద్యం మత్తులో ఉన్నతను ఈ గడ్డ వెంకటేష్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. గడ్డ వెంకటేష్ అనేవాడు లారీ డ్రైవింగ్కి వెళ్ళి ఉంటాడు, అందుబాటులో లేడు. వాళ్ళ భార్య ఉంటుంది జ్యోతి, గడ్డం నాగజ్యోతి అని ఉంటుంది. మీ ఆయన ఉన్నాడా, ఇంతకుముందు నన్ను ఒకసారి తిట్టున్నాడు, వాడి సంగతి తేల్చాలని ఈవిడ మైకంలో గొడవ పెట్టుకుంటే చుట్టుపక్కల వాళ్ళు చూసి మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసే క్రమంలో వీళ్ళు మళ్ళా వచ్చి అక్కడే మద్యం షాప్ దగ్గరే నలుగురు కూర్చొని ఉంటే మా పోలీసు వారు మధ్యాహ్నం పూట వెళ్ళి వాళ్ళని పట్టుకొని తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. దీని మీదట చాలామంది ఛానల్లో మన ప్రెస్ మిత్రులందరూ కూడా గంజాయి మత్తులో యువకుల హల్చల్ అట్లెట్లని పెడుతున్నారు. ఇది అవాస్తవం. వారు మద్యం సేవించున్నారు. యాక్షన్ అనేది 100% ఉంటుంది.